హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుటీతో కపులు. హాయ్ అండి, మా బాబు బాలే చెప్పాడు కదా. ఇప్పుడు మనము ఫాస్ట్గా అయిపోయే ఆలూ రెసిపీ చూద్దామండి. ఆలూ ఫ్రై బేసిక్గా మనము జనరల్గా చేసుకునే ఆలూ ఫ్రై కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పల్లీల పొడి అలా వేసి డిఫరెంట్గా ఉంటుంది. సో మనం రెసిపీ చూసేద్దాం. కొంచెం పల్లీలు, జీలకర్ర, ఒక ఆనియన్, ఎండుమిర్చి, ఉడికించుకున్న ఆలు, కొన్ని పోపు దినుసులు అండ్ కొంచెం ఆయిల్. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని పల్లీలని వేయించుకుందాం. ఇలా ప్యాన్లో వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయొద్దు. పల్లీలు వేగిపోయాయి, తీసి పక్కకు పెట్టుకుందాం. అదే ప్యాన్లో జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం. జీలకర్ర వేయించి పక్కకు పెట్టాక అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. వీటితో పాటు ఇవి కూడా వేసుకొని 4 తెల్ల బాయిరబ్బలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. అది కాగాక పోపు దినుసులు వేసుకొని అవి వేగాక ఆనియన్స్ వేసి రెడ్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన ఆనియన్స్లో కొంచెం పసుపు వేసి దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇప్పుడు ఉప్పేసి ఉడకబెట్టుకున్న ఆలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీంట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న పొడి, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, తెల్లగడ్డ వేసి చేసుకున్న పొడిని వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి సాల్ట్ వేసింది ఆలులో, కొంచెం వేసుకోవాలి. ఇంక ఇది వేగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫినిష్. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share, subscribe. Press the bell button and bye.